మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు. ప్రియులారా, ప్రతి ఉదయమున మనం వాక్యమును ధ్యానించుకుంటున్నాం. నేటి దినమందు కూడా వాక్యమును ధ్యానిద్దాం. మనము భక్తులు చేసిన ప్రార్థనలు, వారు చేసిన విజ్ఞాపనలు ధ్యానించుకుంటూ ఉంటున్నాం. ఈ సమయమందు ప్రత్యేకంగా మరి సొలొమోను చేసినటువంటి ప్రార్థన గురించి మనం వివరించుకుందాం. ప్రియులారా, సొలొమోను చిన్న వయసులో రాజు అయ్యాడు. దావీదు యొక్క కుమారుడు సొలొమోను అని మనకు తెలుసు. ఇజ్రాయేలీలకి 3వ రాజు. అయితే ఆయన గొప్ప జ్ఞానము కలిగిన రాజు అని మనం వింటాం. గొప్ప ఐశ్వర్యవంతుడని కూడా వింటాం బైబిల్లో నుండి. అంతేకాదు ప్రియులారా, వృక్షముల గురించి శాస్త్రాలు రాసి పక్షుల గురించి కానీ లేకపోతే ప్రతి వాటి గురించి కూడా చక్కగా వివరించిన వాడు సొలొమోను. అంతటి జ్ఞానాన్ని దేవుడు ఆయనకి ఇచ్చాడు. సామెతలు మనం చూస్తాం. సామెతల గ్రంథం అంతా కూడా సొలొమోను చేత రాయబడ్డది. ఎంత గొప్ప సామెతలు! యవనస్తులకి ఆ సామెతలు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. దానికి కారణం ఏంటంటే సొలొమోను చేసినటువంటి ప్రార్థనే దేవుడికి విన్నపం చేశాడు. 1వ రాజుల గ్రంథము 3వ అధ్యాయమును మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ దేవుణ్ణి అడుగుతాడు. దేవునికి ప్రార్థన చేస్తూ 6వ వచనం నుండి మనం గమనించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ దాసుడు నా తండ్రియునైన దావీదు నీ దృష్టికి అనుకూలముగా సత్యమును నీతిని అనుసరించి యథార్థమైన మనసు గలవాడే ప్రవర్తించిన కనుక నీవు అతని యెడల పరిపూర్ణ కటాక్షమగు పరిచి ఈ దినమున ఉన్నట్లుగా అతని సింహాసనం మీద అతని కుమారుని కూర్చొనిబెట్టి అతని యందు మహాకృప చూపి ఉన్నాడు. నా దేవ యెహోవా, నీవు నా తండ్రి అయిన దావీదునకు బదులుగా నీ దాసుని నన్ను రాజుగా నియమించి ఉన్నావు. అయితే నేను బాలును కార్యములు జరుపుటకు నాకు బుద్ధి చాలదు అని దేవుడికి మొరపెడుతున్నాడు. అయ్యో, ఇంత గొప్ప సువిశాలమైనటువంటి ఎంతో జ్ఞానం కలిగిన వారు ఉన్నటువంటి ఇజ్రాయేలీని పరిపాలించడం నాకు బుద్ధి చాలదయ్యా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి రాజ్యాన్ని పరిపాలించాలంటే ఖచ్చితంగా ఏమవసరం? జ్ఞానం కావాలి, తెలివి కావాలి, బుద్ధి కుశలత కావాలి. ఇవన్నీ ఉంటేనే రాజ్యాన్ని పరిపాలించడానికి అవకాశం ఉంటుంది. 9వ వచనం, ఇంత గొప్పదైన నీ జనమునకు న్యాయం తీర్చగలవాడు ఎవడు? కాబట్టి నేను మంచి చెడ్డలు వివేచించి నీ జనులకు న్యాయం తీర్చినట్లు నీ దాసుడినైనా నాకు వివేకము గల హృదయము దయచేయము. సొలొమోను చేసిన మనవి ప్రభువునకు అనుకూలమైన గనక. చూడండి, వివేకము గల హృదయం దయచేయమని దేవుడిని అడుగుతూ ఉన్నాడు. సో కనుక దేవుడు ఏం చేశాడు? తన మనం ఆలకించి 11వ వచనంలో దేవుడు అతనికి ఇలాగూ సెలవిచ్చును, దీర్ఘాయువునైనను ఐశ్వర్యమునైనను నీ శత్రువుల ప్రాణమునైనను అడుగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి ఆలకించుచున్నాను. బుద్ధి వివేకములు గల హృదయం నీకు ఇచ్చుచున్నాను. పూర్వీకుల్లో నీ వంటి వాడు ఒకడును లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడును ఉండడు అని దేవుడు సొలొమోనుతో తెలియజేస్తూ ఉన్నాడు. సొలొమోనుకి బుద్ధి వివేకములు ఇచ్చాడు దేవుడు. అంతేకాదు ప్రియులారా, ఇంకా దేవుడు తనకి బుద్ధి వివేకములతో పాటు 13వ వచనం, మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడుగకపోయినాను నేను వాటిని కూడా నీకు ఇచ్చుచున్నాను. అందువలన నీ దినములన్నిటిని రాజుల్లో నీ వంటి వాడు అయినను ఉండడు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఐశ్వర్యము ఘనత కూడా ఇచ్చాడు దేవుడు. అవును, మనం చూస్తాం ఘనత. అనేక మంది చుట్టుపక్కల ఉన్న రాజ్యాల రాజులు కానీ మరి అనేక మంది కూడా తన దగ్గరకు వచ్చారు. మరి తను చూసి వెళ్ళారు ఇక్కడ ఉన్నటువంటి ఆ పరిస్థితులు. షేబ దేశపు ప్రాణి, దక్షిణ దేశపు ప్రాణి అని ఉంటుంది. ఆమె కూడా వచ్చి తను మరి ఇక్కడ ఆ జ్ఞానానికి ముగ్ధురాలవుతుంది. ఎన్నో బహుమానాలు తీసుకువచ్చి మరి ఆ గిఫ్ట్లు ఇచ్చి ఆమె వెళ్ళినట్లు మనం చూస్తాం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నిజంగా ఒక వ్యక్తి తన దేవునితో సాన్నిహిత్య సంబంధాన్ని కలిగి ఉంటున్నప్పుడు తను చేసిన ప్రార్థనను దేవుడు ఆలకిస్తూ ఉంటాడు. కాబట్టి మనం కూడా దేవునికి ఎప్పుడు ప్రార్థన చేసేవారమై ఉండాలండి. ఆ ప్రార్థన వల్ల దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. కాబట్టి సొలొమోనుకి ఇచ్చినటువంటి మరి జ్ఞానము, తెలివి, బుద్ధి, వివేచన మనకు కూడా ఇస్తాడు. అంతేకాదు, అడుగు వాటికంటే ఊహించు వాటికంటే ఎక్కువగా దయచేసే దేవుడు. స్వార్థం లేని ప్రార్థన అది. ఐశ్వర్యం అడగలేదు, ఘనత అడగలేదు, కానీ బుద్ధి, వివేకం అడిగాడు. వాటితో పాటు ఇవి కూడా ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా, ఆ రీతిగా మనం కూడా ప్రార్థన చేద్దాం. మన గురించి మనం ప్రార్థన చేద్దాం. దేవుడు మనకు జ్ఞానం, తెలియని ఇవ్వాలని ప్రార్థన చేద్దాం. ఎందుకంటే ఈ లోకంలో మనం నడుస్తున్నామంటే ఖచ్చితంగా వివేచన, జ్ఞానం అనేది చాలా ముఖ్యమండి. దైవ జ్ఞానం. యాకోబు రాస్తాడు కదా,
మరి సందేహంతో అడగకూడదు. మీలో ఎవరికైనా నువ్వు జ్ఞానము కొదుకునే యెడల నా దగ్గరకు వచ్చి అడిగితే సందేహపడకుండా అడగమంటున్నాడు. దేవుడు అప్పుడు సమృద్ధైన జ్ఞానాన్ని ఇస్తానని చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన స్వార్థపరుడైన దేవుడు కాదు. ఎవరు మొరపెడితే వారు మరణాలకించి వారికి సహాయం చేసే దేవుడు. కాబట్టి సొలొమోనుకు సహాయం చేసిన దేవుడు మనకు కూడా సహాయం చేస్తాడు. మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు, మనల్ని కూడా దీవిస్తాడు. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, సొలొమోను అంతటి గొప్ప రాజు సైతమే ప్రభువా మీ పాదాలు పట్టుకున్నాడు. ఆయన ఈ లోకరీతిగా ఆయన గొప్ప రాజు, కానీ ప్రభువా మీ ఎదుట ఒక చిన్న పిల్లవాడిలాగా ఆయన నిజంగా ఎంతో దీనుడిగా తగ్గించుకుని ప్రార్థించారు. కాబట్టి తన ప్రార్థనలో ఉన్న దీనత్వాన్ని మీరు చూశారు, దాని తగ్గింపును చూశారు. ఓన్లీ బుద్ధి కుశలత గురించి, బుద్ధి జ్ఞాన వివేకముల గురించి అడిగాడు. కానీ వాటితో పాటు మీరు ఐశ్వర్యము ఘనతను కూడా తనకి ఇచ్చిన దేవాతి దేవుడు అయి ఉన్నారు. అడుగు వాటికంటే ఊహించి వాటికి ఎక్కువ ఇచ్చి దేవుడు నాయన, మేము కూడా ఆ రీతిగా ప్రార్థన చేయవారై ఉండాలయ్యా. మా ప్రార్థనని పెంచండి. మా ప్రియులకు కూడా ఆ రీతిగా ప్రార్థన కలిగి ఉండేటట్లు మనసును దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామం అడిగి వేడుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమెన్. నా తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మని సహవాసము ఇక్కడ చేరి మనకును సకల పరిశుద్ధులకు ఎల్లప్పుడూ తోడే నడిపించును. ఆమెన్. అందరికీ వందనాలు ప్రియులారా. మరి కొద్ది కాలాన్ని కలుసుకున్నప్పుడు వరకు దేవుని కృప దయ కనికరం మీ మీద ఉండును గాక. గాడ్ బ్లెస్ యు.